వరల్డ్ హార్ట్ డే సందర్భంగా లంగర్ హౌస్ బాపు ఘాట్లో రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్కొండ ఏసీపీ ఫయాజ్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నగేష్ హాజరై పరుగు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకుని, రోజుకు కనీసం గంట సమయం వ్యాయామానికి కేటాయించాలని ఏసీపీ ఫయాజ్ పిలుపునిచ్చారు. బాపు ఘాట్ వద్ద ప్రారంభమైన ఈ పరుగు లంగర్ హౌస్ దర్గా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువతతో పాటు సీనియర్ సిటిజన్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు, డైరెక్టర్ రెనోవా హాస్పిటల్స్. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ఈ బాపుఘాట్లో ప్రధానమైనటువంటి బాపుఘాట్, హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్ బాపుఘాట్లో మేము కొన్ని 500-600 మందితో సిబ్బందితో ఇక్కడ వాళ్ళందరితో కలిసి మేము ఈరోజు 3K వాకథాన్ స్టార్ట్ చేశామండి. దీనిలో గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి, అవి ఎందుకు వస్తాయి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత నివారణ ఎలా చర్యలు తీసుకోవాలి అనే వాటిపైన చాలా అవగాహన కల్పించాం ప్రతి ఒక్కరికి కూడా. ఇది ఒక 2 గంటల వరకు వీళ్ళందరికీ అవగాహన కల్పించాం. దాని తర్వాత 3K అసలు నడక, వ్యాయామము, ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, నడక ఎంత బాగా చేయాలి, దాని తర్వాత ఎటువంటి మానసిక వ్యాయామము, శారీరక వ్యాయామం ఎటువంటిది తీసుకోవాలి అనే వాటిపైన, అంటే గుండెను ఎలా సంరక్షించుకోవాలనే దానిపైన వివిధమైన స్పెషలిస్టులు అందరూ కూడా మనకి చెప్పడం జరిగింది. అండ్ అందరికీ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుభాకాంక్షలు అండి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రెనోవా హాస్పిటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ 3K వాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ డాక్టర్స్, తర్వాత మన లంగరోజు వాస్తవ్యులు అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు. తర్వాత మన యోగాకు సంబంధించిన కొంతమంది అందరూ యోగా సంబంధించిన సిబ్బంది, వాళ్ళ గురువులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. వరల్డ్ హార్ట్ డే గురించి ప్రజల్లో అవగాహన చూపించి డోంట్ మిస్ ద బీట్ అని. యాక్చువల్గా బీట్ అంటే మన వాళ్ళందరూ డీజే బీట్ అనుకుంటారు. డీజే బీట్ కాదు, మన హార్ట్ సంబంధించిన బీట్. సో ఈ అవగాహన కల్పించినందుకు రెనోవా హాస్పిటల్ సిబ్బందికి, తర్వాత అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అభినందనలు తెలుపుతున్నాను.